హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్స్ డైరీ. మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 2 గ్లాసుల బియ్యాన్ని, 1 గ్లాసు కందిపప్పుని, పావు గ్లాసు పెసరపప్పుని వీటన్నిటిని బాగా కడిగి గంట సేపు నాననివ్వాలి. తరువాత బియ్యము, కందిపప్పు, పెసరపప్పు క్వాంటిటీ మొత్తం 3 గ్లాసులు అవుతుంది. వీటన్నిటికి 8 గ్లాసుల నీళ్లను పోసి పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఎసురు పోసి పెట్టుకున్న కుక్కర్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు, రైస్‌కి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూతను పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తరువాత క్యారెట్, టమాటా, ఉల్లిపాయలు, వంకాయలు, బీన్స్, మునక్కాయలు మీకిష్టమైన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, చెక్క, లవంగాలు వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ 70% కుక్ అయ్యేదాకా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసేసుకోవాలి. ఈ వెజిటబుల్స్‌కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ముందుగా మనం రైస్‌కి సరిపడా ఉప్పు రైస్‌లో వేసుకున్నాం కాబట్టి వెజిటబుల్స్‌కి సరిపడా ఉప్పుని ఇప్పుడు వేసుకోవాలి. తరువాత నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జునంతా పక్కన తీసి ఉంచుకోవాలి. ఈ చింతపండు రసంలోనే 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్‌ని, 1 టీ స్పూన్ పసుపును, 1 టీ స్పూన్ కారాన్ని వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. చింతపండు రసం అన్నది మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టి తీసిన గుజ్జు మొత్తాన్ని ఉడికించుకుంటున్న వెజిటబుల్స్‌లోనికి వేసుకోవాలి. చింతపండులోని పచ్చివాసన పోయే వరకు, వెజిటబుల్స్‌కి చింతపండు పులుసు బాగా పట్టుకునే వరకు ఉడికించుకోవాలి. తరువాత ఉడికించి పక్కన ఉంచుకున్న రైస్‌లోనికి ఈ వెజిటబుల్ రసాన్నంతటిని వేసి బాగా కలుపుకోవాలి. మీకు కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్‌ని బాగా వేడి చేసి రైస్‌లో వేసుకుంటే కొద్దిగా లూజ్ అవుతుందండి. స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్‌తో అయినా తిరువాత పెట్టుకోవచ్చండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఆవాలు, జీడిపప్పు, కిస్మిస్, ఎండుమిర్చి, కరివేపాకు వేసి సాంబార్ రైస్‌లో తిరుగువాత పెట్టేసుకుంటే యమ్మీ యమ్మీ సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్టే అండి. కొద్దిగా కొత్తిమీర గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. సాంబార్ రైస్‌ని పాపడ్‌తో గానీ, బూందీతో కానీ తింటే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.